అవకాశం మళ్ళీ రాదు, అవకాశం మళ్ళీ రాదు, అవకాశం నీవే. ఓకేనా? ఇప్పుడు దిగండి. ఓకే, ఆ సెల్ఫీ పాయింట్స్ పెట్టిన ఉద్దేశమే మనం దిగడానికే. సో ఆఫ్టర్ దట్ వచ్చిన తర్వాత మాత్రం ప్రజాస్వామ్యము చేయండి సార్. ఒకసారి గౌరవ ఎస్పీ గారు సెల్ఫీ పాయింట్ దగ్గరికి వస్తారు. స్వీప్ కి సంబంధించినటువంటి సెల్ఫీ పాయింట్ లో సెల్ఫీ తీసుకుంటున్నారు. అక్కడ పాట పోజు ప్రజెంట్ చేస్తున్నాం. సౌండ్ పెట్టినా జై భారత్, జై భారత్, ఓటే ఓటే ప్రజాస్వామ్యము, అందరూ చేస్తున్నారు. అధికారము ఒక్కసారి వచ్చే ఈ ఓటు అమూల్యమైనది మన ఓటు. పౌరునిగా గుర్తింపించే హక్కు, గుర్తింపించే హక్కు, గుర్తింపించే కులాలకు మతాలకు. కానీ ఈ రోజు మాత్రం మన భారతీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొంటూ ఉన్నారు. మేడం చలో చలో చలో. పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి మార్కెట్ యార్డ్ వరకు కూడా అద్భుతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ అభినందనలు. కార్యక్రమంలో పాల్గొన్నారు యూత్ అండ్ స్పోర్ట్స్ వారు, అలాగే విద్యార్థులు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు, మరి వీరందరూ కూడా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మేడం, ఈనాటి ఈ 5K రన్ని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి మరి వ్యవసాయ మార్కెట్ గిడ్డంగి వరకు కూడా అందరికీ కూడా ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అలసిపోయిన మిత్రులందరూ కూడా అల్పాహారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా బనానాస్ అలాగే బిస్కెట్స్. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ఎక్కడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా. కంగ్రాచులేషన్స్. క్లాప్స్ గట్టిగా నిలబడలేదండి, చేతులు పని చెప్పాలి మీరు ప్లీజ్. You know why we have organized this program as a part of the general elections to Lok Sabha 24. మనం స్వీట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈరోజు 5K రన్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది టు క్రియేట్ అవేర్నెస్ ఫర్ ఆల్ ది ఓటర్స్ ఫర్ ఓటింగ్. సో మోస్ట్ ఆఫ్ యూ ఐ కెన్ సీ ఆర్ ది యంగ్ ఓటర్స్ who have enrolled for the first time, at least not first time. కొంతమందికి ఇంకా ఓట్ ఉండకపోవచ్చు, బట్ అండ్ ఫ్యూ ఆఫ్ యూ ఆర్ ఎన్రోల్డ్ ఫర్ ది ఫస్ట్ టైం. సో ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే we wanted to encourage the young voters to enroll after enrollment to come for voting. So మేము మొన్న జనరల్ అసెంబ్లీ ఎలక్షన్స్లో చూసినప్పుడు అవర్ 18 plus the new voters were about 26,000 in the whole district, and the voting percentage was close to about 80-85%. So we request all the young voters who are enrolled for the first time to come out and vote. And as we have చెప్పినట్టు voting day is not a holiday, especially towns and the cities లో ఉన్న వాళ్ళు are more reluctant to come out and vote. ఎవరు వెళ్ళి వేస్తారు, ఎండగా ఉంది, they want just random reasons vote వేయడానికి. But voting is our right and it is our responsibility also. ఈసారి the theme for the election is I vote for sure. So each
citizen who is above 18 years should go for voting, should be enrolled as a voter and should exercise their vote. Your vote you have to decide. మీరు డిసైడ్ చేసిన vote will be responsible for your future. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆల్రెడీ మనం ప్లెజ్ తీసుకున్నాము. మీరే కాకుండా మీ ఫ్యామిలీలో కూడా ప్రతి ఒక్కరిని, మీ ఫ్రెండ్స్, మీ నేబర్హుడ్లో కూడా ప్రతి ఒక్కరిని ప్లీజ్ క్రియేట్ అవేర్నెస్, ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ టు కమ్ అవుట్ అండ్ ఓట్ ఆన్ May 13. సో ఈసారి మన ఓటింగ్ పర్సెంటేజ్ అనేది డ్రాస్టిక్గా పెరగాలి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్లీజ్ బి అ పార్ట్ ఆఫ్ దిస్ electoral process and to encourage people to come and vote. And I congratulate. అందరికీ నమస్కారం. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5K రన్ నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్ లో భాగంగా ఈ రోజు 5K రన్ లో వివిధ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్, డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో లోక్సభ ఎన్నికల్లో May 13 ఏదైతే పోలింగ్ డే ఉందో ఆ రోజు అందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొని తన భవిష్యత్తును తానే నించుకోవాల్సిందిగా ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు, మద్యం, అదేవిధంగా మజిల్ పవర్, మనీ వీటన్నిటికీ ప్రలోభాలకు గురవ్వకుండా ఫ్రీ అండ్ ఫేర్గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని, అదేవిధంగా ఓటర్స్ కూడా ఎవరైతే ఎస్పెషల్లీ న్యూ ఓటర్స్ 18+ క్రాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొని ఏదైతే మనకు వస్తుందో టౌన్, సిటీస్లో ఓటింగ్ శాతం తక్కువ ఉండి విలేజెస్లో ఎక్కువ ఉందో అది ఈసారి జరగకుండా టౌన్ అండ్ సిటీస్లో కూడా ఈసారి ఓటింగ్ శాతం ఇంక్రీజ్ చేయడంలో భాగంగా ఈ రోజు